తమిళనాడులో దళపతి విజయ్, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి, పుదుచ్చేరిలో రంగస్వామి ఇట్లా కొత్త ముఖ్యమంత్రులంతా కొలువుదీరిర్రు. ఇప్పటికే దస్కతులు కూడా చేసిర్రు. కానీ ఒక్క కేరళం దిక్కే సీఎం సీట్ల ఎవలను కూసోబెట్టాలే ఏం కథ అనేది ఓ పఠాన దిగుతలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సోచాయించి 10 రోజులకు కాబోయే సీఎం ఎవరో చెప్పిర్రు. పని కథ ఏందో చూద్దాం. 10 రోజులకు కేరళలో సీఎం కుర్చీలకు ఎక్కేదేవలో లెక్కదేలింది. ఆఖరి దానిక కేసీ వేణుగోపాల్ సారే కేరళలో సీఎం అనుకున్నారు అందరూ. గాని ఆఖరికి ఈసార్లు కుర్చీలకు ఎక్కియాలని డిసైడ్ అయ్యారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద మనుషులు. పేరు వీడి సతీష్ అను. ఈ నడుమ ఓట్లైన 5 రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి. మొత్తం 140 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటే అందులో ఇండియా కూటమికించి 102 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఫలితాలు వచ్చి కూడా 11 రోజులు అయితేనే ఉన్నది. అయినా సీఎం కుర్చీకి పోటీ గట్టిగా ఉండేటాళ్లకు ఇన్ని రోజులు ఆలస్యం చేసి ఆఖరికి సార్లు కుర్చీలకు ఎక్కించాలన్నట్టు. ఆయనకు కూడా గట్టిగానే ఉన్నదుల్లో రాజకీయ అనుభవము. ఎర్నాకుళం జిల్లా నెట్టూరులో 1964లో పుట్టిండు సారు. మైక్ అందుకుంటే మామూలుగా ఉండదు సారు స్పీచ్. చిన్నప్పటి సందే రాజకీయం అంటే మస్తు పాయలం. 2001లో తొలుత ఎమ్మెల్యే అయిండు. అప్పటి సంది ఇప్పటి వరకు వరుస పెట్టి 6 మాటల ఎమ్మెల్యే. అంత మునుపు కేరళ హైకోర్టులో నల్ల కోట వేసుకుని కేసులు వాదించిండు కూడా. ఇక రాజకీయంలోకి వచ్చినాక వెనకకు మరి చూసుకున్నదే లేదు. అట్ట పోయిన పారి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇప్పుడు సీదా సీఎం అయిండు. ఈ నెల 18వ తారీఖు నాడు సారు ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలకు ఎక్కుతాడట. ఇయాటికైతే ఇంతే. సారు ప్రమాణ స్వీకారం చేసినాడు. సారు ఏమేం చెప్తాడు, ఆయన పాలన ఎట్ట నడిపేయాలనుకుంటుండో అన్ని కుల్లం చెప్పుకుందాం అయ్యాల.